కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశి వారికి వ్యక్తుల యొక్క సామర్థ్యం అనేది పెరుగుతుంది, వ్యక్తిగత నిర్ణయాలు పెరుగుతాయి, నూతన నిర్ణయాలతో కొత్త విధానాల్లో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. అధిక శ్రమతో అనుకున్న సమయంలో అనుకున్న పనులు పూర్తి చేయడానికి వ్యక్తిగత నిర్ణయాలతో ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అయినప్పటికీ ఏదో తెలియని బెంగలాగా, లేకపోతే ఏదో తెలియని టెన్షన్ లాగా, ఒత్తిడి అధికంగా ఉండడం మొదలైన వాటికి అవకాశం ఉన్నప్పటికీ కూడా దాన్ని మీరు మీ యొక్క విల్ పవర్తో జయించడానికి ప్రయత్నం చేస్తారు. మీ యొక్క కొలీగ్స్ యొక్క సహకారంతో కావచ్చు, మీ కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో కావచ్చు, ఏ రకమైన సమస్యనైనా అది వృత్తికి సంబంధించిన సంతానపరమైన విషయాల్లో కానీ రకరకాల ఆలోచనలతో కొంత ప్రశాంతత అనేది కొంతవరకు తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ ప్రశాంతతని పొందడానికంటే రీగెయిన్ చేయడానికి మీరు ఆత్మీయులైన వ్యక్తుల యొక్క సహకారం, కుటుంబ సభ్యులు కావచ్చు, లేకపోతే మీ యొక్క కొలీగ్స్, ఆత్మీయులైన వ్యక్తుల యొక్క సహకారంతో ఆ రకమైన సమస్యని అధిగమించడానికి చక్కగా ప్రయత్నం చేస్తారు. ఆ విధంగా అభివృద్ధి సాధిస్తూ ముందుకు పెడతారు. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుటుంబ వాతావరణానికి సంబంధించిన విషయాల్లో ధనాన్ని అధికంగా ఖర్చు పెట్టే అవకాశం అనేది ఉంది. కుటుంబానికి మీ యొక్క బంధుమిత్రుల యొక్క రాక, అలాగే కుటుంబ వాతావరణంలో కొంత ఆర్థికంగా కొంత ఖర్చులు అధికంగా పెట్టవలసిన పరిస్థితులు ఏర్పడినప్పటికీ కూడా ఆ విషయంలో మీరు వెనకాడకుండా ముందుకు పెడతారు. అదేవిధంగా వ్యాపార విస్తరణ కొరకు కూడా ధనాన్ని ఖర్చు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తారు. కానీ ఆ తీసుకునే నిర్ణయాల విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే కనబడుతుంది. ముఖ్యంగా వ్యాపార వృద్ధి, అది కూడా దూర ప్రదేశాల్లో వ్యాపారాన్ని విస్తరించడానికి కావచ్చు, ఆర్థికంగా పెట్టుబడులు పెట్టడానికి కావచ్చు, చాలా కుటుంబ సభ్యులతో కలిపి చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ప్రయత్నాలు లాంటివి చేస్తారు. కానీ పెట్టే పెట్టుబడులు, పెట్టే ప్రదేశాలు మొదలైనవన్నీ కూడా పూర్తిగా తరువుగా తెలుసుకొని ఆలోచించి చర్చలు చేసిన మీదటనే మీరు నిర్ణయం తీసుకోవడం అనేది మీకు అనుకూలతలు అనేది ఇచ్చే అవకాశం లాంటి దానికి మనం ఒకటి భావించవచ్చు. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యా రాశి వాళ్ళ విషయంలో మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క వ్యక్తిగత అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. రావాల్సిన ధనం సమయానికి అందుతుంది. ఆ ధనాన్ని ఎలా సద్వినియోగపరచుకోవాలని కొత్త ఆలోచనలతో మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. కొన్నిసార్లు మీ ఆలోచనలతో మీరు తీసుకునే నిర్ణయాలు మీ అభివృద్ధికి, ఫ్యూచర్ కోసం దోహదపడే అవకాశం ఉంది. స్థిరాస్తుల పెట్టుబడుల కొరకు, భూ సంబంధమైన విషయాల్లోనూ, లేకపోతే ఏదైనా ప్రాజెక్ట్స్కి మీరు ధనాన్ని ఖర్చు పెట్టడానికి మొదలైన వాటి కొరకు మీరు విశేషంగా కృషి చేయడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే కుటుంబ వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల యొక్క అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఆగుతూ వచ్చిన పనులు చాలా స్పీడ్గా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, మీ ఆలోచనలు కావచ్చు, చాలా ఫాస్ట్గా మీరు తీసుకునే నిర్ణయాలు కొంతవరకు అనుకూలంగానే ఉండే అవకాశం కనబడుతుంది.